నమస్కారం. ఈరోజు మనం కొన్ని మూల గ్రంథాలను కాస్త లోతుగా చూద్దాం. నమస్కారం. ఇవి హీబ్రూ బైబిల్ అంటే మన పాత నిబంధనలోని ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం నుండి. అవును. పైకి చూస్తే మొదటి పంట అర్పించడం అంటే ప్రథమ ఫలములు, ఆ తర్వాత 10వ వంతు ఇవ్వడం దశమ భాగములు, వీటి గురించి ఉన్నట్టుందే. సరిగ్గా చెప్పారు. అయితే మన ఉద్దేశ్యం కేవలం ఆ ఆచారాలేంటో చెప్పుకోవడం కాదు. అసలు వీటి వెనక ఏముంది, ఆనాటి నమ్మకాలు, వాళ్ల చరిత్ర, సమాజం, వీటి గురించి ఇవి మనకేం చెప్తున్నాయి, ఆ కోణంలో చూద్దాం. మంచి ఆలోచన. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. అవును. ఈ అధ్యాయంలో ఒక క్రమపద్ధతిలో చేయాల్సిన పనులున్నాయి, ఒక చారిత్రక ప్రకటన కూడా ఉంది. సరే మరి, మొదటి భాగం తీసుకుందామా? ప్రథమ ఫలాల అర్పణ అంటే వచనాలు 1 నుంచి 11. దాంతో మొదలు పెడదాం. ఇక్కడ చెప్పిందేంటంటే, దేవుడిస్తానన్న ఆ దేశంలోకి వెళ్ళాక అక్కడ భూమి పండిన మొదటి పంటలో కొంచెం తీసుకెళ్ళాలి, ఒక గంపలో వేసుకుని. అవును. ఎక్కడికి? దేవుడు తన పేరు నిలబెట్టుకోవడానికి ఎంచుకున్న చోటుకి, ఆ ప్రత్యేక స్థలానికి. అక్కడికి వెళ్ళాక యాజకుడి దగ్గరికి వెళ్ళి ఒకటి చెప్పాలి: మా పూర్వీకులకు దేవుడు ప్రమాణం చేసి ఇస్తానన్న దేశానికి వచ్చేశాము అని. అంటే ఊరికే గంప ఇచ్చేయడం కాదు. కరెక్ట్. ఇక్కడ గమనించాల్సింది అదే. ఇది కేవలం ఏదో వస్తువు ఇవ్వడం కాదు, దాని వెనుక ఒక బలమైన భావముంది. ఏంటది? ఏంటంటే, ఆ భూమినిచ్చింది దేవుడే, ఆ పంట పండేలా చేసింది ఆయనే అని ఒప్పుకోవడం అన్నమాట. కృతజ్ఞత చూపించడం అంటే ఆ భూమికి, దేవునికి, ఆ ప్రజలకు, ఆ మూడింటి మధ్య ఉన్న బంధానిది గుర్తుచేస్తుంది. ఓ, అర్థమైంది. సరే, యాజకుడు ఆ గంపను తీసుకొని బలిపీఠం ముందు పెట్టాడు. ఆ తర్వాత అర్పించే వ్యక్తి ఒక కథ చెప్పాలి. కథ? ఇది భలే ఆసక్తిగా ఉంది. ఒక చరిత్ర పాఠం లాంటిదా? వచనాల 5 నుంచి 10 వరకు ఇదే ఉంది కదా? అవును, వాళ్ల మూలాల కథ. ఎలా మొదలవుతుంది? నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అని చెప్పాలట. ఈ మాట నాకెప్పుడో కొంచెం వింతగా అనిపిస్తుంది. నశించుచున్న అరామీయుడు అంటే ఏంటి? మంచి ప్రశ్న. అంటే బహుశా వాళ్ల పూర్వీకుడు యాకోబు పరిస్థితిని గుర్తుచేసుకోవడం. అతను ఒక స్థిర నివాసం లేకుండా కష్టాల్లో ఉన్న సంచారిగా అరాము ప్రాంతంలో ఉన్నాడు కదా. అవునవును, లాబాను దగ్గర కష్టాలు పడ్డాడు. అంటే వాళ్ల ఆరంభాలు చాలా సామాన్యమైనవి, దాదాపు నిస్సహాయంగా మొదలయ్యనివి అని గుర్తుచేసుకోవడమా? సరిగ్గా అదే. వాళ్ల నిరాడంబరమైన ప్రారంభాన్ని గుర్తుచేసుకోవడం. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చెప్తారు. ఐగుప్త కథ. కొద్దిమందితో వెళ్లడం, అక్కడ ఒక పెద్ద జాతిగా మారటం. అవును, కానీ తరువాత ఐగుప్తీయుల చేతిలో బానిసలుగా మారి చాలా హింస అనుభవించడం, అదంతా చెప్పాలి. ఆ కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకుంటే ఆయన విని, వాళ్ల బాధ చూసి తన గొప్ప శక్తితో అద్భుతాలు చేసి ఐగుప్తు నుంచి విడిపించాడు. ఇదంతా ఆ ప్రకటనలో భాగం. చూడండి, ఈ కథనం ఉద్దేశ్యం కేవలం పాత విషయాలు గుర్తు పెట్టుకోవడం కాదు. ఇది ఆ జాతి మొత్తం యొక్క ఉమ్మడి జ్ఞాపకం, వాళ్ల కలెక్టివ్ మెమరీని బలంగా ఉంచే ప్రయత్నం. ఉమ్మడి జ్ఞాపకమా? పనులే అని ప్రతిసారి ప్రతి తరంలో గుర్తు చేసుకునేలా ఏర్పాటు చేయడమన్నమాట. అంటే ఒక వ్యక్తి తెచ్చిన చిన్న గంపెడ పంటను, అవును, ఆ చిన్న అర్పణను ఆ జాతి మొత్తం యొక్క విమోచన చరిత్రతో ముడిపెట్టడం. ఇది చాలా చాలా శక్తివంతమైన ఆలోచన. నిజమే. ఆ చరిత్రంతా చెప్పాక చివరికి యెహోవా, నువ్వే నాకిచ్చిన ఈ భూమిలో పండిన మొదటి ఫలాలను ఇదిగో తెచ్చాను అని చెప్పి దేవుడు ముందు సాష్టాంగపడాలి. అక్కడితో అయిపోలేదు. ఇంకా ఉందా? 11వ వచనం ఇంకో ముఖ్యమైన విషయముంది. ఈ అర్పణ తర్వాత అర్పించిన వ్యక్తి, వాళ్ల కుటుంబం, వాళ్లతో పాటు లేవీయులు అంటే యాజకత్వం చేసేవాళ్లు. అవును. వాళ్లకు భూమిలో వాటా ఉండదు కదా? అవును. వాళ్ళు ఇంకా పరదేశులు అంటే వాళ్ల దేశంలో నివసించే వేరే దేశస్థులు అందరూ కలిసి సంతోషించాలట దేవుడు చేసిన మేలును బట్టి. చూశారా? ఇది కేవలం వ్యక్తిగత భక్తి కాదు, ఇది ఒక సామూహిక ఆనందం, సమాజం మొత్తం పాలుపంచుకునే ఒక పండుగ లాంటిది. ఆ భాగస్వామ్యం చాలా ముఖ్యం. అంటే కృతజ్ఞత, చరిత్రను గుర్తుంచుకోవడం, అందరూ కలిసి సంతోషించడం, ఇవన్నీ ప్రథమ ఫలాల అర్పణలో ఉన్నాయి. అవును. ఆ సంతోషం కూడా దేవుడు చేసిన మేలును బట్టే ఉండాలి. ఇది కృతజ్ఞతను, సమాజ ఐక్యతను రెండింటినీ పెంచుతుంది. సరే, ఆ మొదటి పంట అర్పణ వెనుక ఇన్ని విషయాలున్నాయి. అయితే
ఈ అధ్యాయంలో ఇంకో ముఖ్యమైన ఆచారం ఉంది కదా, అది సమాజం పట్ల బాధ్యతను ఇంకాస్త స్పష్టంగా చెబుతుంది. అవును. 3వ సంవత్సరపు దశమ భాగం వచనాలు 12-15. ఇది కూడా చాలా ఆసక్తికరమైన ఏర్పాటు. ఇక్కడేం చెప్పారంటే, ప్రతి 3వ సంవత్సరంలో పంటలో గాని ఆదాయంలో గాని 10వ వంతు తీసి పక్కన పెట్టాలి. అవును. దాన్ని పవిత్రమైన భాగం అని కూడా అంటారు. దాన్ని ఎవరికివ్వాలి? లేవీయులకు, పరదేశులకు, తండ్రిలేని పిల్లలకు, అంటే అనాథలకు, విధవరాండ్రకు, వీళ్ళందరికీ ఇవ్వాలి. సరిగ్గా చెప్పారు. వాళ్ళంతా వాళ్ళ ఊళ్లలోనే ఆ ఆహారం తిని తృప్తి పొందాలి. దీన్ని కొంచెం పెద్ద దృష్టితో చూస్తే హ్మ్. దీనసలు ఉద్దేశ్యమేంటి? హ్మ్. దీన్ని ఆ కాలానికి ఒక రకమైన వ్యవస్థీకృత సామాజిక సంక్షేమ పథకంలాగా చూడొచ్చు. సోషల్ వెల్ఫేర్ సిస్టమ్ అనమాట. సంక్షేమ పథకమా? అవును. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న వాళ్లకి, అలాగే భూమి వారసత్వం లేని లేవీయులకు, వాళ్ళు దేవుని సేవకే ప్రత్యేకం కదా, జీవనాధారం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. అంటే దేవుడిచ్చిన దానికి బదులుగా సమాజానికి తిరిగివ్వడమా? ఒక రకంగా అంతే. దేవుడు తమకిచ్చిన సమృద్ధికి బదులుగా సమాజంలోని తోటివారి పట్ల, ముఖ్యంగా బలహీనుల పట్ల తమకున్న బాధ్యతను ఇది గుర్తుచేస్తోంది. ఇదేదో జాలి తలచి చేసే దానం కాదు, తప్పనిసరిగా చేయాల్సిన విధి. ఆ, మీరు విధి అని నొక్కి చెప్పారు. అంటే ఇది కేవలం దానధర్మం కాదనమాట. ఆ తేడా ఎంత ముఖ్యమైనదప్పట్లో. ఇవ్వకపోతే ఏమయ్యేది? ఏమైనా పరిణామాలుండేవంటారా? అది మంచి ప్రశ్న. ద్వితీయోపదేశకాండం మొత్తం చూస్తే దేవుని ఆజ్ఞలు పాటించడమనేది సమాజ క్షేమానికి, దేవునితో వాళ్లకున్న ఒడంబడికకు ముడిపడి ఉంది. ఈ దశమభాగం ఇవ్వకపోవడమంటే దేవుని ఆజ్ఞలు మీరడమే కాదు, సమాజంలోని బలహీనుల హక్కును కాలరాయడం కూడా. ఓ, దానికి తప్పకుండా పరిణామాలుంటాయని వాళ్లు నమ్మారు. బహుశా సమాజం నుండి విమర్శెదుర్కోవడం లేదా దేవుని నుండి శిక్ష వస్తుందనో భావించి ఉండొచ్చు. ఇది ఆప్షనల్ కాదు, ఆజ్ఞ, చెయ్యాల్సిన పని. అర్థమైంది. సరే, మరి ఈ దశమ భాగాన్ని అందరికీ పంచిన తర్వాత పని అయిపోయినట్టేనా? లేదు, మళ్ళీ దేవుని ముందుకు వెళ్ళాలి, ఇంకో ప్రకటన చెయ్యాలి. అబ్బా, మళ్ళీ ప్రకటన! ఇది వచనాలు 13-14లో ఉంది. ఇందులో కూడా చాలా చెప్పాలి. అవును, ఇది కూడా ముఖ్యమే. ముందుగా దేవుడు చెప్పినట్టే ఈ పవిత్రమైన భాగాన్ని నా ఇంట్లోంచి తీసి లేవీయులకు, పరదేశులకు, అనాథలకు, విధవరాండ్రకు ఇచ్చేశాను అని ధృవీకరించాలి. ఖచ్చితంగా చెప్పాలి. అవును, ఇచ్చానని ఒప్పుకోవాలి. తర్వాత నేను నీ ఆజ్ఞలలో దేనిని మీరలేదు, దేనిని మర్చిపోలేదు అని కూడా చెప్పాలి. అంటే చాలా జాగ్రత్తగా, ఏ లోపం లేకుండా చేశానని చెప్పడం. ఆ విధేయత చూపించానని చెప్పాలి. ఇంకా కొన్ని ప్రత్యేకమైన నియమాలు కూడా పాటించినట్లు చెప్పాలి. ఇవి కొంచెం అంటే వినడానికి విచిత్రంగా ఉంటాయి. ఏంటవి? తాను దుఃఖంలో ఉన్నప్పుడు, అంటే బహుశా ఎవరైనా చనిపోయి ఇంట్లో మైల ఉన్నప్పుడేమో, దానిలోంచి ఏమీ తినలేదని. ఆ తాను అపవిత్రుడుగా ఉన్నప్పుడు, అంటే ఆచారపరంగా శుద్ధిగా లేనప్పుడు, దాన్ని దేనికి వాడలేదని. సరే. చనిపోయిన వాళ్ల కర్మకాండలకు కూడా దాన్ని ఉపయోగించలేదని స్పష్టంగా చెప్పాలి. అసలు ఎందుకీ నియమాలు? ఆ దశమ భాగం చాలా పవిత్రమైనదని చెప్పడానికా? ఖచ్చితంగా. మీరు సరిగా పట్టుకున్నారు. ఈ చెయ్యకూడనివి చెయ్యలేదు అని చెప్పడం నెగటివ్ కన్ఫెషన్స్ అంటారు. ఆ దశమ భాగం యొక్క పవిత్రతను నొక్కి చెబుతోంది. అంటే దాన్ని దేవుని కోసం ప్రత్యేకంగా ఉంచినట్టుగా. అవును, అది దేవునికి ప్రతిష్ఠితమైనది. కాబట్టి దాన్ని అపవిత్రమైన సందర్భాల్లోగాని, వేరే ఇతర అవసరాలకుగాని వాడకూడదు. కేవలం నిర్దేశించిన పద్ధతిలోనే నిర్దేశించిన వారికే ఇవ్వాలి. ఈ ఆజ్ఞను ఎంత గంభీరంగా, ఎంత నిజాయితీగా పాటించాలి అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. దేవుని ముందు తన యథార్థతకు ఇది ఒక బహిరంగ సాక్ష్యం లాంటిది. ఓకే, ఇవన్నీ చెప్పాక చివర్లో నా దేవుడైన యెహోవా నువ్వు చెప్పినట్టే అన్నీ చేశాను అని తన విధేయతను ప్రకటించాలి. అవును. ఈ ప్రకటన తర్వాత ఒక చిన్న ప్రార్థన ఉంది. వచనం 15. దేవా, నీ పరిశుద్ధ నివాసమైన ఆకాశంలోంచి చూడు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించు. మా పూర్వీకులతో నువ్వు ఒట్టుపట్టుకుని చెప్పినట్లుగా మాకిచ్చిన ఈ పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని కూడా ఆశీర్వదించు అని వేడుకోవాలి. అంటే మేం మా పని చేశాం, ఇప్పుడు నువ్వు ఆశీర్వదించు అని అడగడం లాంటిదా? ఒక రకంగా అంతేనండి. ఇది ప్రజల విధేయతకు, దేవుని నిరంతర ఆశీర్వాదానికి మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని చూపిస్తుంది. అంటే మేము నీ మాట వింటే నువ్వు మమ్మల్ని దీవిస్తూనే ఉంటావు అన్న నమ్మకమా? అవును. ఆ నమ్మకం
ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదొక నిరంతర చత్రం లాంటిది. విధేయత చూపించడం, ఆశీర్వాదం పొందడం. సరే, ఈ రెండు ఆచారాలు, ప్రథమ ఫలాల అర్పణ, మూడవ సంవత్సరపు దశమ భాగం, ఇవి ఏదో విడివిడిగా ఉన్నట్టు లేవుగదా? వీటి వెనుక ఒక పెద్ద ఒప్పందం, ఒక నేపథ్యం ఉన్నట్లు అనిపిస్తోంది. అవును. బహుశా అధ్యాయం చివరి వచనాలు, అంటే 16 నుంచి 19 వరకు దీని గురించి మాట్లాడుతున్నాయేమో. మీరు సరిగ్గా పట్టుకున్నారు. 16వ వచనమేం చెబుతుందంటే, ఈ ఆజ్ఞలన్నిటినీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో పాటించాలని దేవుడు ఆజ్ఞాపించాడు అని. ఇదేదో పైపైన చేసే పని కాదు, పూర్తి నిబద్ధతతో చేయాల్సిన బాధ్యత అని స్పష్టం చేస్తోంది. పూర్తి అంకితభావంతో. అవును. ఆ తర్వాత వచ్చే 17 నుంచి 19 వచనాలైతే మరీ కీలకం. అవి దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఉన్న ఉడంబడికను, అంటే కవెనెంట్ని మళ్ళీ ఒకసారి ధృవీకరించడం లాంటివి, లేదా పునరుద్ధరించడం అనొచ్చు. ఉడంబడిక పునరుద్ధరణ. ఏంటవి? మొదట ప్రజల వైపు నుండి 17వ వచనంలో వాళ్ళు ఆ రోజు దేవునితో అంటున్నారు, యెహోవాయే మా దేవుడు, మేము ఆయన దారులలో నడుస్తాం, ఆయన కట్టడలను, ఆజ్ఞలను పాటిస్తాం, ఆయన మాట వింటాం. ఇది వాళ్ళ కమిట్మెంట్. ఓకే. మరి దేవుని వైపు నుండి? దేవుని వైపు నుండి వచనాలు 18, 19లో ఉంది. యెహోవా కూడా వాళ్లతో అంటున్నాడు, మీరు నా మాట విని నా ఆజ్ఞలన్నీ పాటిస్తే మీరు నాకు స్వకీయ జనం అవుతారు. ఈ స్వకీయ జనం అంటే హీబ్రూలో సెగులా. సెగులా అంటే? అంటే కేవలం ప్రత్యేక ప్రజలు అని కాదు, అంతకంటే లోతైన అర్థముంది. ఒక రాజుకి అత్యంత విలువైన సొంత ఖజానా ఉంటుంది కదా, అలాగనమాట. దేవునికి అత్యంత ప్రియమైన ఆయన సొంత ఆస్తిలాంటి వాళ్ళని అర్థం. అంత ప్రాముఖ్యత ఉంది ఆ పదానికి. ఓ, అంటే కేవలం స్పెషల్ కాదు, ట్రెజర్డ్ పొజెషన్, ఆయనకత్యంత విలువైందనమాట. సరిగ్గా అంతే. ఇంత దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నేను సృష్టించిన అన్ని జాతుల కంటే మిమ్మల్ని కీర్తిలో, ఘనతలో, పేరులో గొప్పవాళ్లుగా చేస్తాను. అవును. మీరు నాకు ప్రతిష్ఠిత జనం, గోయ్ కదోష్ అవుతారు అని కూడా. గోయి కాదోష్ అంటే పవిత్రమైన జనాంగం, అంటే దేవుని కోసం ప్రత్యేకంగా వేరు చేయబడిన, ఆయనకు అంకితం చేయబడిన ప్రజలు అని. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది కదా. ఏంటది? ఈ స్వకీయ జనం, ప్రతిష్ఠిత జనం అనే గొప్ప హోదాలు వాళ్లకు ఊరికే రాలేదు. అవును, అది చాలా ముఖ్యం. ఆ హోదా నిలబడాలంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలను పాటించాలి, విధేయత చూపించాలి. ఆ ప్రత్యేక సంబంధం షరతులతో కూడుకున్నది. అది ఒక బాధ్యత. అంటే ఈ ప్రథమ ఫలాల అర్పణ, దశమ భాగం ఇవ్వడం లాంటివన్నీ ఆ విధేయతను చూపించే మార్గాలా? ఖచ్చితంగా. అవి ఆ ఒడంబడిక బాధ్యతలను నెరవేర్చడానికి వాళ్ళు చేసే పనులు, ఆచరణలో పెట్టడం. ఆహా, అంటే ఈ ఆచారాలు కేవలం మతపరమైన కర్మకాండలు కావు, అవి వాళ్ల గుర్తింపునకు, దేవునితో వాళ్లకున్న ఆ ప్రత్యేక సంబంధానికి అద్దం పడుతున్నాయన్నమాట. అవును. దేవుడు తమకు చేసిన మేలును గుర్తుంచుకోవటం, ఆ కృతజ్ఞతతో సమాజంలోని బలహీనులను ఆదుకోవటం, ఇవన్నీ చేస్తూ దేవుడితో చేసుకున్న ఆ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని చూపించుకోవటం అన్నీ ఇందులో భాగమే. సరిగ్గా చెప్పారు. కాబట్టి మొత్తంగా చూస్తే ద్వితీయోపదేశకాండం 26 మనకేం చెబుతోంది? ప్రథమ ఫలాల అర్పణ అనేది ముఖ్యంగా గతాన్ని, అంటే దేవుని కార్యాలను మర్చిపోకుండా ఉండటం, ఆయనిచ్చిన సమృద్ధికి కృతజ్ఞత చూపించడం. అవును. మరి మూడవ సంవత్సరపు దశమ భాగం అనేది సమాజం పట్ల, ముఖ్యంగా అవసరంలో ఉన్నవాళ్ల పట్ల మనకున్న బాధ్యతను గుర్తించి దాన్ని నెరవేర్చడం. కరెక్ట్. ఈ రెండు కూడా కేవలం ఆచారాలు కావు, దేవునితో ఇశ్రాయేలీయులకున్న ఆ ఒడంబడిక సంబంధంలో కీలకమైన భాగాలు. అవి కేవలం నమ్మకం కాదు, ఆ నమ్మకాన్ని చేతల్లో చూపించడం. అవును. విశ్వాసానికి, ఆచరణకు మధ్య ఉన్న విడదీయరాని బంధాన్నిది చాలా స్పష్టంగా చూపిస్తోంది. సరే, చివరగా మనం ఆలోచించడానికి ఒక విషయముంది. ఈ ప్రాచీన ఆచారాల వెనుక కొన్ని ముఖ్యమైన సూత్రాలు మనకు కనిపిస్తున్నాయి కదా. అవును, ఉన్నాయి. అవేంటంటే, మనకు లభించిన వాటికి అసలు మూలమేదో గుర్తించడం, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కీలకమైన మన కథలను, మన చరిత్రను మర్చిపోకుండా ఉండడం, మన చుట్టూ ఉన్న సమాజంలో అవసరంలో ఉన్నవారిని పట్టించుకోవడం, వాళ్ల పట్ల బాధ్యత వహించడం. నిజమే. మరి ఈ సూత్రాలు ఈనాటి మన ఆధునిక ప్రపంచంలో, మన రకరకాల సంస్కృతులలో, మన వ్యక్తిగత జీవితాల్లో ఎలా వర్తిస్తాయి?
వీటిని మనం ఎలా ఆచరణలో పెట్టగలం, లేదా ఈ సూత్రాలు మన కాలానికి తగ్గట్టుగా ఏమైనా కొత్త రూపాల్లో వ్యక్తమవ్వచ్చా? ఆహా, మంచి ప్రశ్న. ఇది ఈ మూలాల ఆధారంగా మనం ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయం అనిపిస్తోంది.